12వ వచనం నుంచి మరి మనం ధ్యానం చేసుకున్నట్లయితే, మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకునే ఎడల నీ దేవుడైన యెహోవా తాను నీ పితరులతో ప్రమాణం చేసిన నిబంధన నెరవేర్చి నీకు కృప చూపును. ఇక్కడ ఏమనుంది? కృప చూపే దేవుడు. ఇవన్నీ ఆయన గుణాతిశయాలు. ఇందులో ఎన్ని ఉన్నాయో ఈ అధ్యాయాల్లో మీరు లెక్క పెట్టుకొని వచ్చే వారం అవన్నీ నేర్చుకొని రండి. ఆయన గుణాతిశయాలు ఏంటో వచ్చే వారం ఏంటి చెప్పండి మీ పని. ఆయన గుణాతిశయాలను, ఇందులో మీకు కనపడిన ఆయన గుణాతిశయాలు ఏంటో అన్నీ రాసుకొని ఎన్ని పోగు చేస్తారో అన్ని పోగు చేసుకొని చెప్పండి. ఇక్కడ ఏమంటున్నాడు? నిబంధన నెరవేర్చేవాడు, మనకి కృప చూపించే దేవుడు. మన విషయంలో కృప చూపించే దేవుడు. 13వ వచనంలో ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకు ఇస్తానని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశములో నీ గర్భఫలము, నీ భూఫలమైన నీ సస్యము, నీ ద్రాక్షరసము, నీ నూనె, పశువుల మంద, గొర్రెల మందలను, మేకల మందలను దీవించును. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడదువు. దేవునికి స్తోత్రం. చూడండి, నిజంగా ఆయన ఆజ్ఞలను, ఈ విధులను విని అనుసరించి మీరు నడుచుకుంటే, ఈ మాటలు విని వాటిని అనుసరించి నడుచుకుంటే ఆయన కృప చూపించే దేవుడే కాదు, మనల్ని ప్రేమించే దేవుడు. మనం ప్రేమించక ముందు నుంచే ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. రెండవది, ఆశీర్వదించి అభివృద్ధి చేసే దేవుడు. ఏంటంట? ఆశీర్వదించే దేవుడు, అభివృద్ధి చేసే దేవుడు. ఎటువంటి అభివృద్ధి అంట? గర్భఫలము, భూఫలము, సస్యము, ద్రాక్షరసము, పశువులు, గొర్రెలు, మేకలు, మీరేవి పెంచుకుంటే అవి. ఏం చెప్పండి? మీరేవి పెంచుకున్నా ఆ యొక్క అన్ని విషయములలో దేవుని యొక్క దీవెనను అక్కడ ఆజ్ఞాపిస్తాడు. మళ్ళీ ఎలాగా? సమస్త జనముల కంటే నువ్వు ఎక్కువగా దీవించబడతావు. చుట్టుపక్కల ఏ దేశాలనైతే కాదని, ఏ బలవంతులనైతే కాదని, ఏ జ్ఞానము గల వారినైతే కాదని నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నానో వాళ్ళందరికంటే ఎక్కువగా మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తా. అందుకనే ఈరోజు ఇజ్రాయేల్ దేశం చూడండి, చూడడానికి బహు చిన్న దేశమే, చూడడానికి బహు చిన్న దేశమే, బహు జనాభా తక్కువ కలిగిన దేశమే. ఇప్పుడు ఇజ్రాయేల్ యొక్క జనాభా సుమారుగా 9 కోట్ల మంది ఉన్నారంట. ప్రస్తుత జనాభా ఎంతమంది ఉన్నారంటే 9 కోట్ల మంది ఉన్నారు అక్కడ. భారతదేశ జనాభా ఎన్ని కోట్లు? దగ్గర 160, 180 దాకా కూడా ఉండొచ్చు. 150కి పైనే ఉన్నారు. 100 అంటే నిజంగా మన దేశ జనాభాలో 1% కూడా కంటే కూడా తక్కువగానే ఉంది ఆ జనాభా. అయినా అందరికంటే ఎక్కువగా ఆశీర్వదించబడిన దేశం, శక్తివంతమైన దేశం ఇజ్రాయెల్. ఏ దేశాలన్నీ కలిసినా వాళ్ళు 10 దేశాలు కలిసి పోరాడుతున్నాయి, కానీ ఒక ఇజ్రాయేలుని ఓడించలేకపోతున్నాయి. అది ప్రవచన నెరవేర్పు. కానీ రాబోయే రోజుల్లో అన్ని దేశాలు కలిసి ఇజ్రాయేల్ నాశనం చేస్తాయి. ఇజ్రాయేల్ పతనం కూడా జరుగుద్ది. ఇజ్రాయేల్ పతనం ఎప్పుడైతే మొదలవుతుందో అప్పుడు దేవుని రాకడ అతి సమీపంగా ఉందని మనము అర్థం చేసుకోవాలి. అందుకే దానికి ఇంకా సమయం ఉంది. అందుకని చూడండి, దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన మాట వింటే మన చుట్టుపక్కల ఉన్న అన్యజనులందరికంటే ఎక్కువగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారని ఆయన వాగ్దానం ఉంది. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు, ఆయన ప్రమాణం చేస్తే నెరవేర్చే దేవుడు. మరి ఈ ప్రమాణము, ఈ వాగ్దానం ఎందుకు నెరవేరట్లే చెప్పండి? మనం మాట వినట్లేదు, మాట వినటం లేదు, అనుసరించటం లేదు. చూడండి, ఇంకా 15వ వచనంలో కూడా రోగాలు ఉండవంట, సర్వ రోగాలను తొలగిస్తాడంట. ఐగుప్తులో మీరు చూసిన కఠినమైన క్షయవాదులన్నింటినీ మీకు దూరపరిచి నిన్ను ద్వేషించే వారి మీదకి వాటిని పంపిస్తా. ఎక్కడికి పంపిస్తాడంట? మన మీద ఉన్న రోగం మనల్ని ద్వేషించే వాళ్ళ మీదకి రిటర్న్ వెళ్ళిపోద్దంట కదా, అది రిటర్న్ వెళ్ళిపోద్దంట. అందుకని చూడండి, అంటే ఐగుప్తు దేశంలో వాళ్ళు ఉన్నప్పుడు అప్పుడు బహుభయంకరమైన రోగాలు ఉన్నాయి. చూడండి, మన పాత రోజుల్లో కూడా క్షయ రోగము, పోలియో వ్యాధి, కుష్టు రోగము, కొన్ని మందు లేని కాలాలలో అవి భయంకరమైన రోగాలే. తర్వాత మందులు కనుక్కుంటూ ఉన్నారు. అంటే అటువంటి భయంకరమైన వ్యాధులు మన దగ్గరికి రాకుండా మనల్ని, క్రైస్తవులను ఎవరైతే ద్వేషిస్తున్నారో వాళ్ళ మీదకి దేవుడు పంపించేసేస్తాడు. అందుకే చైనాలో అన్ని రోగాలే. ఎక్కడి నుంచి పుడుతున్నాయి రోగాలు? పుట్టది చైనా నుండే పుట్టి అన్ని దేశాలకి వ్యాప్తి చెందుతూ ఉన్నాయి. ఎందుకంటే అది దేవుణ్ణి ద్వేషించే దేశంగా ఉంటుంది కాబట్టి. ఆ రోగాలు ఉండవంట. యెహోవా మనకు అప్పగిస్తున్న సమస్త ప్రజలని నువ్వు బొత్తిగా నాశనం చేస్తావు. వారిని నువ్వు కటాక్షింపకూడదు, దేవతలను పూజింపకూడదు. ఏలయనగా అది నీకు ఉరి అవుతుంది. ఈ జనములు నాకంటే విస్తారంగా ఉన్నారు, నేను ఎట్లా వారిని వెళ్ళగొట్టనని నువ్వు అనుకుంటావేమో. వారికి భయపడకు, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ప్రజలు ఎలాగున్నారు?
బహు బలవంతులు. వాళ్ళ దృష్టికి వీళ్ళు ఎలాగున్నారు చెప్పండి? మిడతల్లాగా ఉన్నారు. ఎలాగున్నారంట? మిడతల్లాగా ఉన్నారు. వాళ్ళు బలవంతులుగా ఎత్తరుగా ఉన్నారు. మరి అంత బలవంతులని దేవుడేమో బాగానే చెప్తున్నాడు, వాళ్ళని కనికరించకుండా హతము చేయి, నిర్మూలన చేయి. అంత బలవంతులు నేను ఎలా చంపాలి బాబు? ఇంత పెద్ద సమస్య నేను ఎలా ఓడించాలి? నాకున్న బలము కొద్దిదే కదా, నాకున్న శక్తి కొద్దిదే కదా అని నువ్వు అనుకుంటావేమో. వాళ్ళకి భయపడొద్దు. మనందరం అదే అనుకుంటాం కదా. అందుకు దేవుడికి తెలుసు మన ఆలోచన పుట్టక మునిపే, బాబు ఈ సమస్య ఎలా పోయేది, కష్టం ఎలా పోయేది అనుకుంటావేమో. దానికి భయపడకు. ఎందుకంటే దేవుడు దాన్ని మనకు అప్పగిస్తున్నాడు. మనం వెళ్ళట్లేదు దానికి ఎదురు. ఎవరు అప్పగిస్తున్నారు? దేవుడే వారిని మన చేతికి అప్పగిస్తున్నాడు. ఐగుప్తు దేశంలో ఎలాగ ఫరో ఆ యొక్క దేశం అంతటినీ కూడా అద్భుతాలు మహత్కార్యాలు చేసి దేవుడు ఎలాగా మనల్ని విడిపించాడు, దేవుని యొక్క బాహుబలము చేత, చాచిన చేతి చేత ఎలాగా ఐగుప్తు నుండి మిమ్మల్ని విడిపించాడు, ఆ సంగతులన్నీ జ్ఞాపకం చేసుకోండి. అందుకనే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చేసిన అద్భుతాలు ఆశ్చర్యాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అవన్నీ నువ్వు జ్ఞాపకం చేసుకో. ఒకవేళ నీకు భయం పుట్టించున్న ఆ జనులందరికీ నీ దేవుడైన యెహోవా అలాగే చేస్తాడు. ఏం చేస్తాడంట? ఐగుప్తు ఫరోకి చేసినట్టు, ఐగుప్తు ప్రజలను చేసినట్టు, వాళ్ళని ఎర్ర సముద్రంలో ముంచేసినట్టు వాళ్ళతో మేము ఎలా యుద్ధం చేయాలని మీరు భయపడాల్సిన అవసరము లేదు. ఐగుప్తు ప్రజలకి ఆ ఫరోకి చేసినట్టు మీ దేవుడైన యెహోవా వీళ్ళకు కూడా అలాగే చేస్తాడు. అంటే ఇప్పుడు యుద్ధం ఎవరిది? మీ దేవుడైన యెహోవానే చేస్తాడు. ఆ సమస్యని ఆయనే తీసేస్తాడు, ఆ రోగాన్ని ఆయనే తీసేస్తాడు, ఆ బాధని, ఆ పరిస్థితిని ఆయనే చేస్తాడు. మీరు చేసేది ఏమీ లేదు. కూర్చొని ప్రార్థన చేయండి అంతే. కూర్చొని ఉపవాస ప్రార్థనలు చేసుకోండి, ఆలయ ప్రార్థనలు చేసుకోండి. యుద్ధం ఆయన చేయాల్సిన సమయంలో, ఆయన జరిగించాల్సిన సమయంలో ఆయనే చేస్తాడు. ఒకవేళ కంటికి కనపడ్డోళ్ళని కత్తి మనం పట్టుకుంటాం, దేవుడు మనకి బలం ఇచ్చి వాళ్ళని హతం చేసే శక్తి ఇస్తాడు. ఇంకా దాక్కున్న వాళ్ళు ఉంటారు కదా, మన కంట పడకుండా దాక్కున్న సమస్యలు కూడా ఉంటాయి కదా, అవునా? తర్వాత బయటపడతా ఉంటాయి. వాళ్ళని దేవుడు ఎలాగా హతం చేస్తాడంట తెలుసా? వారి మీదికి పెద్ద కందిరీగలను పంపిస్తాడంట. ఏం చేస్తాడంట? ఈ కందిరీగలన్నీ రహస్యమైన స్థలాలకు వెళ్ళిపోయినప్పుడు దాక్కున్న వాళ్ళందరూ ఏమైపోతారు చెప్పండి? ఇప్పుడు బయటకు వచ్చేసి కందిరీగలతో చంపించేస్తాడు. దేవుని యొక్క యుద్ధం ఎలా ఉంటుందంట? కందిరీగలను పంపించి యుద్ధం చేస్తాడంట. మనం చేసేది తక్కువేనండి యుద్ధం కదా. ఈ పోరాటం దేవుంది, యుద్ధం యెహోవాదే. మీరు ఊరక మౌనంగా నిలుచుండి చూడండి, ప్రార్థన చేయండి, పట్టుదలతో ప్రార్థన చేయండి, ఆసక్తితో ప్రార్థన చేయండి, విడవకుండా ప్రార్థన చేయండి, విసుగకుండా ప్రార్థన చేయండి. యుద్ధము యెహోవాదే. అది కందిరీగలతో తరమాలనా లేకపోతే కత్తితో చంపాలనా అది దేవుని చిత్తం. ఎలా చేస్తాడనేది దేవుని చిత్తం. మనమే యుద్ధం అంతా చేసినట్టు ఎలా చేస్తే బాగుంటుంది, ఈ సమస్య నుండి ఎలా బయటపడితే బాగుంటుంది, ఒక పెద్ద ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకుంటాం కదా మనం, అవునా? అందరినీ అడిగి ఏం చేస్తే బాగుంటుంది అంటారు, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే బాగుంటుంది అంటారు అని 100 ఆలోచనలు ఆలోచిస్తాం. మన ఆలోచన యావత్తు, చింత యావత్తు ఆయన మీద వేసేయండి, ఆయన మీద వేయండి. ఆయనే కందిరీగలను పంపిస్తారంట. యెహోషువ గ్రంథాలలో అవన్నీ మనం చూస్తాం రాబోయే రోజుల్లో. అందుకే వాళ్ళని చూసి మీరు జడియవద్దు. మీ దేవుడైన యెహోవా మీ మధ్యలో ఉన్నాడు. ఆయన భయంకరుడైన దేవుడు, మహాదేవుడు. దేవునికి స్తోత్రం. ఎవరంట ఆయన మీ మధ్యలో ఉన్నాడు. ఆయన భయంకరుడైన దేవుడు, మహాదేవుడు. ఆ భయంకరమైన మనుషులను చూసి నువ్వు భయపడుతున్నావేమో. ఈ భయంకరమైన దేవుణ్ణి చూసి వాడు భయపడి పారిపోవాలి. నీకెందుకు భయం? వాళ్ళకంటే భయంకరమైన దేవుడు మన పక్షంగా ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు, మనలో ఉన్నాడు. ఈ కాలంలో ఎక్కడున్నాడు చెప్పండి? మనలో ఉన్నాడు. నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి క్రమముగా ఈ జనాలను ఏం చేస్తాడంట? తొలగించేస్తాడు. నెమ్మదిగా ఒక్కసారి తీసేయడండి దేవుడు. ఇది జాగ్రత్తగా జ్ఞాపకం ఉంచుకోండి. ఆ జనాలను కూడా క్రమంగా తీసేస్తాడంట. ఎలా తీసేస్తాడు? ఇస్సాకు కూడా ఎలా అభివృద్ధి పొందాడు? క్రమంగా అభివృద్ధి పొందుకుంటూ వచ్చాడు. మన జీవితంలో ఒక సమస్య పోవాలన్నా కూడా క్రమంగా వెళ్తుంది. ఒక్కసారి పోదు. ప్రార్థన చేయగానే తగ్గిపోయింది అది కాదు అసలు. అవన్నీ కూడా సాక్ష్యాలు చెప్పుకోవడానికి నెమ్మదిగా తగ్గుతుంది. ఈరోజు కాకపోతే రేపు తగ్గుద్ది, రేపు కాకపోతే ఎల్లుండి తగ్గుద్ది, ఒక వారం తర్వాత కూడా తగ్గొచ్చు.
కానీ దేవుడు ఒక సమస్యని, ఒక శత్రువుని మన జీవితంలో నుంచి మరి తొలగించాలి అంటే క్రమక్రమంగా ఈ జనాలను తొలగిస్తాడంట. ఎందుకంటే అడవి మృగములు విస్తరించి నీకు బాధాకరములుగా ఉండవచ్చును, వారిని ఒక్కసారి నీవు నాశనము చేయతగదు, అది నీకు క్షేమకరము కాదు. అందరి ఒక్కసారి ఒక్క దెబ్బతో దేశమంతా ఖాళీ చేయించుకొని పోతే అక్కడ ఏమున్నాయంటే చెప్పండి, అడవి మృగాలు ఉన్నాయంట. అవి వచ్చి మిమ్మల్ని పట్టుకొని పీక్కుంది అంటాయి. దేశమంతా ఖాళీ అయిపోతే అడవిలో ఉన్నాయని ఏమొస్తాయి చెప్పండి, దేశంలోనికి వచ్చేస్తాయి. అదే వాళ్ళు నుంచారనుకోండి, వాళ్ళు బలవంతులే కదా, వాళ్ళ ద్వారా అడవి మృగాలకు శిక్షిస్తాడు, అడవి మృగాల ద్వారా వాళ్ళని చంపేస్తాడు దేవుడు. యుద్ధం అక్కడక్కడ జరిగిస్తాడు. అందుకనే మీ తలంపులు నా తలంపులు వంటివి కాదంటాడు. మనం ఎక్కడ ఆలోచిస్తాం? ఇంతవరకే, మన బుర్ర ఇంతే కదా, మన బుర్ర ఎంత ఉందో అంతవరకే ఆలోచించి అంతవరకే మనం చేస్తాం. కానీ ఆయన తలంపులు విస్తారమైనవి, ఇసుక రేణువుల కంటే చాలా ఎక్కువైనవి. అందుకని ఆయన ప్లాన్ ఎట్లుంటుందంటే చెప్పండి, ఆ క్రూర మృగాలతోటి అక్కడ ఉన్న బలవంతులని చంపుతాడు. ఆ బలవంతులైన ప్రజలు నెమ్మదిగా వారిని ఉంచితే వాళ్ళు వాటిని చంపేవారిగా ఉంటారు. అంటే వీళ్ళు యుద్ధం చేయాల్సిన అవసరమే లేదు వాటితోటి యుద్ధం చేయాల్సిన అవసరం. అందుకనే చూడండి, ఆ అడవి మృగాలు విస్తరించి కూడా నిన్ను బాధ పెడతాయి. అవే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ రక్షణ కొరకు వాళ్ళే చంపేస్తారు వాటిని. నీకంటే బలవంతులను నువ్వు భయపడుతున్నావు కదా, వాళ్ళ చేతిలోనే జావని వాళ్ళు కూడా వాళ్ళు అవి చంపడం ద్వారా. అందుకనే ఎవరిని ఒక్కసారి నాశనం చేయకూడదు, అక్కడ ఉన్న ఆ జాతుల వారిని ఒక్కసారి నాశనం చేయొద్దు, అది నీకు క్షేమకరము కాదు. ఎందుకంటే వాళ్ళందరూ వెళ్ళిపోతే అడవి మృగాలు నిన్ను బాధ పెడతాయి, అడవి మృగాలు నిన్ను బాధ పెట్టేగా ఉంటాయి. అందుకని నీ దేవుడైన యెహోవా వారిని అప్పగించిన వారిని నశింప చేయు వరకు వారిని బహుగా తలడిల్ల చేయును. మామూలు శిక్ష కాదు వారి మీదకి వచ్చింది. 430 సంవత్సరాలు నీకు టైం ఇచ్చా, మారు మనసు పొందలేదు, రక్షణ పొందలేదు. ఇటు ఇజ్రాయేలుల చేతిలో తరుముతున్నారు, ఇజ్రాయేలుల చేతిలో హతమవుతున్నారు, ఇజ్రాయేలుల చేతిలో బాధ పెట్టబడుతున్నారు. అటు అడవి మృగాలు కూడా వారిని ఏం చేస్తున్నాయంట, తల్లడిల్ల చేస్తూ ఉన్నాయంట. ఆ ప్లేస్లో మనం ఉంటే నలుదిశల సమస్యలు. ఎందుకంటే మాట వినకపోతే జరిగే శిక్ష అదేనండి. ఎవరికైనా సరే మాట వినకపోతే జరిగే శిక్ష అదే. అందుకనే చూడండి, అక్కడ అడవి మృగాల చేత వాళ్ళని బహుగా తలడల చేసి, ఆ సింహాలు వస్తాయి, ఎలుగుబంట్లు వస్తాయి, వాళ్ళని పట్టుకొని పీక్కొని వెళ్ళిపోతూ ఉంటాయి, వాళ్ళ పిల్లలు తీసుకెళ్తారు, వాళ్ళ సమస్తాన్ని దోచుకునేవారిగా ఉంటాయి అన్నమాట. అందుకనే వారిని బహుగా తలడిల్ల చేస్తాడు. ఆయన వారి రాజులని నీ చేతికి అప్పగించును, నీవు ఆకాశం కింద నుండి వారి నామమును నశింప చేయాలి. నువ్వు వారి నశింప చేయు వరకు ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేకపోవును. ఈ సమస్య ఇంకా పోలేదుగా అని మనం భయపడాల్సిన అవసరం లేదు. అవి మన ముందు నిలబడే శక్తి వాటికి లేదు. దేవుడు మనతో ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు. ఆయన భయంకరుడైన దేవుడు, మహాదేవుడు. ఏం చేస్తాడంట, అసలు వాటికి మన ముందు నిలబడే శక్తి కానీ సామర్థ్యం కానీ లేదు. కానీ వాటిని చూసే మనం భయపడతాం. ఏం చేస్తాం చెప్పండి, సమస్యను చూసే భయపడతాం. నిజంగా ఆ సమస్య వలన మనకి నష్టం జరిగిందా? నష్టం ఇంకా జరగలే, కానీ సమస్య రాగానే ముందు భయమే మనిషిని చంపేస్తుంది. ఏం చేస్తుంది చెప్పండి, భయమే మనిషిని చంపేసేదిగా ఉంటుంది. అందుకనే ఆకాశం కింద కూడా మరి వారిని అందరినీ నాశనం చేయాలి, వారి దేవతల ప్రతిమలను అగ్ని చేత కాల్చేయాలి, వాటి మీద ఉన్న వెండి బంగారాలను నీవు అపేక్షించొద్దు, నీవు దాని వలన చిక్కుబడుతువేమో కనుక దానిని నీవు తీసుకొనకూడదు. ఏలయనగా నీ దేవుడైన యెహోవాకు హేయము, దాని వలన నీవు శాపగ్రస్తుడవు కాకుండానట్లు నీవు హేయమైన దానిని నీ ఇంటికి తేకూడదు. అది శాపగ్రస్తమే గనక పూర్తిగా దానిని రోసి దాని యందు అసహ్యపడాలి కదా. అక్కడ వారి విగ్రహాలను చూసినప్పుడు ఏముంటాయి చెప్పండి, విగ్రహాలపైన వెండి బంగారాలు నగలు విలువైన వస్తువులు అన్నీ పెడతారు కదా. వాటిని చంపి పొరపాటున వాటిని తీసుకుంటారేమో, అవి కూడా తీసుకోవడానికి వీలు లేదు. ఎందుకంటే అవన్నీ కూడా శాపగ్రస్తమైనవి, శపితమైనవి. వాటిని కూడా పూర్తిగా ఏం చేసేయాలి చెప్పండి, కాల్చేయాలి. అవి దేవునికి అసహ్యం అంట. ఏం చెప్పండి, అవి దేవునికి అసహ్యం అంట, అటువంటి వస్తువులే. అందుకనే చూడండి, అవి తీసుకుని రావడానికి వీలు లేదు. ఎందుకంటే అటువంటి శాపగ్రస్తమైనవి, దేవుడు వాటిని చంపి నిర్మూలన చేయాలి, కాల్చివేయాలి, పగలగొట్టాలి అని చెప్పిన వాటిని, హతము చేయాలని చెప్పిన వాటిని తెచ్చుకొని చాలామంది శాపగ్రస్తులుగా మారారు కదండి. పరిశుద్ధ గ్రంథంలో ఆకాను ఏం చేశాడు,
వస్త్రాన్ని, విలువైన వస్త్రాలని, వెండిని ఆశించి తెచ్చి ఎక్కడ దాచిపెట్టుకున్నాడు? ఇంట్లో దాచిపెట్టుకున్నాడు. అది శపితమైంది మీలో ఉండడం ద్వారా ఆ దినమున వాళ్ళు ఓటమి పాలైపోయారు. కొద్ది మంది చిన్న ప్రాణం మీదకే వెళ్ళారు. ఈరోజు చిన్న చిన్న సమస్యలను కూడా మనం జయించలేకపోతున్నామంటే ఏదో శాపగ్రస్తమైంది, దేవునికి ఇష్టం లేని మన దగ్గర ఉంటున్నాయేమో. అందుకనే సౌలు అమాలేకీయులను పూర్తిగా హతం చేయమని దేవుడు ఆజ్ఞించాడు. ఎందుకంటే అమాలేకీయులు శాపగ్రస్తమైన సంతానం, వాళ్ళని హతం చేయమంటే ఏం చేశాడు? ఆ ఎడ్లు గొర్రెలను బరుల కోసం తెచ్చాడు, రాజును చంపకుండా పట్టుకొచ్చేసాడు. రాజును చంపకుండా కనికరించాడు, కరుణించాడు. అక్కడ ఏం చేశాడు చెప్పండి? కరుణించాడు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? వారిని కరుణించడానికి వీల్లేదు. అయ్యో పాపం చిన్న పిల్లలు కదా, వారు కదా అని కరుణించడానికి వీలు లేదు. ఎందుకంటే వారంతా కూడా శపించబడిన వారు. వారి పాపం పండినప్పుడు దేవుడు ఎవరినైనా ఎలాగైనా తీసేసుకుంటాడు. వారికి ఇచ్చిన తీర్పు అది. ఆ జడ్జిమెంట్ ఇచ్చే సమయంలో మనం సరిగా జడ్జిమెంట్ చేయలేకపోతే, దానికి న్యాయం చేయలేకపోతే ఆ తీర్పు మన మీదకి వస్తుంది. వచ్చిందా? సౌలు మీదకి వచ్చింది కదా, ఆకాని మీదకి వచ్చింది కదా. రాళ్ళేసి కొట్టి చంపేశారు ఆకానిని. ఏం చేసి చంపేశారు? రాళ్ళేసి కొట్టి చంపారు. అది దేవునికి హేయమైంది, అయిష్టమైంది. మరి మనం ఉంచుకుంటే మనం దాన్ని చూసి అసహ్యపడాల. అది ఎంత విలువైందైనా, ఖరీదైందైనా దేవునికి అది ఇష్టం లేనిది, హేయమైంది అంటే మనం ఏం చేయాలి చెప్పండి? దాన్ని ఎందు అసహ్యపడాల్సిందే. అబ్బా ఇంత ఖరీదైంది కదా, మళ్ళీ ఎక్కడ దొరకదు కదా అనుకోవడానికి వీలు లేదు. అందుకని చూడండి, దేవుడే మన పక్షంగా ఉంటాడు. వారిని ఆకాశము క్రింద నుండి వారిని పూర్తిగా నశింప చేయాలి. ఎందుకంటే ఈ దినమున మరి మనము మన చుట్టూ ఉన్న వారి విషయంలో దేవుడే రాబోయే రోజుల్లో తీర్పు తీరుస్తూ ఉన్నాడు కదండి. అది వారి దేశాన్ని వాళ్ళకి ఇచ్చాడు కాబట్టి వారి మీదకి తీర్పు వచ్చింది. ఇప్పుడు మరి మనము మన చుట్టూ ఉన్న వారి విషయంలో వారిని ప్రేమించి వారికి సువార్త చెప్పేవారిగా మరి మనం ఉండాలి. ఎందుకంటే దేవుని యొక్క ఉగ్రత దినం అనేది ఉంది. తీర్పు దినం కొరకు దేవుడు ఇప్పుడు ఉన్న వారందరినీ కూడా నిలవలో ఉంచుతున్నాడు. ఎందుకంటే ఆ తీర్పు దినం వరకు మన సువార్త ద్వారా ఎవరైనా అన్యజనులు మారు మనసు పొందుతారేమో, వాళ్ళని కనికరిద్దామని దేవుడు చూస్తూ ఉన్నాడు. ఒకవేళ వాళ్ళు కనికరించే, వాళ్ళని దేవుని కృపలోనికి నడిపించేవారిగా మరి మనం ఉండాలి. కానీ వారిని తీర్పులోనికి తెచ్చేవారిగా మనం ఉండకూడదు. వారి తీర్పులోకి వెళ్ళినా, నాశనంలోనికి వెళ్ళినా, దేవుని కృపలోనికి వచ్చినా అది దానికి కారణం ఎవరమై ఉండాలి చెప్పండి? ప్రతి క్రైస్తవుని బాధ్యత. ఎందుకొరకు దేవుడు తన సొత్తుగా చేసుకున్నాడు? ఆయన గుణాతిశయాలను ప్రచురం చేయ, ఆయన ప్రేమించే దేవుడు, కృప చూపే దేవుడు, ఒక మాట ఇస్తే ఆయన నెరవేర్చే దేవుడు, నిన్ను ఆశీర్వదించే దేవుడు, అభివృద్ధి చేసే దేవుడు. ఆయన ఎన్ని గుణాతిశయాలు ఆయన ఉన్నాయి, దాని గురించి ప్రచారం చేయండి. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, ఆ పరలోకంలో ఒక ఇల్లు మన కొరకు సిద్ధపరుస్తున్న దేవుడు అని వాటి గురించి మరి మనము ప్రచారం చేసే వారముగా ఉండాలి. అందుకనే చూడండి, ఈ దినమున ఆ దినమున వారికి తీర్పు తీర్చాడు. ఈ దినమున రాబోయే రాకడలో, రెండవ రాకడ తర్వాత, ధవళ సింహాసనపు తీర్పు తర్వాత మరి ఆ ధవళ సింహాసన దినమున, ఆ తీర్పు దినమున వారందరికీ తీర్పు తీర్చబోతూ ఉన్నారు. రెండవ దశలోనికి రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఇదొక్కటి చదువుకొని ముగించుకుందాం. రెండవ దశలోనిక 1వ అధ్యాయము 6 నుండి చదవండి. రెండవ దశలోనికలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనము నుండి. ఎప్పుడు ప్రత్యక్షమవుతున్నాడంట దేవుడు? ప్రభువైన యేసు ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికి, అంటే ఇప్పుడు ఇక్కడ ఈ 4 అంటే ఇక్కడ ఉన్న అన్య జాతులు, ఈ 7 జాతులు ఎవరిని ఎరగని వాళ్ళు? దేవుడు అంటే తెలియదు వాళ్ళకి, దేవుడు అంటే తెలియదు. కానీ వాళ్ళు చేసే ఆ హేయమైన కార్యాలు విడిచిపెడతారేమోనని దేవుడు అక్కడ వారికి సమయం ఇచ్చాడు. ఇప్పుడు ఇక్కడ దేవుని ఎరుగని వాళ్ళు మన చుట్టూ చాలామంది ఉన్నారు. దేవుని ఎరుగని వాళ్ళు మన చుట్టూ చాలామంది ఉన్నారు. అయితే ఈ ఎరుగని వారందరికీ కూడా మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయనప్పుడు, అంటే ఒకానొక దినం ఉంది, దేవుడు అగ్ని జ్వాలలో ప్రత్యక్షమయ్యే దినము, తన దేవతలతో కూడా ప్రత్యక్షమయ్యే దినమున ఎవరికి ఉందంట? ప్రతిదండన దినము. ఏం దినం అది? ప్రతిదండన దినము. దేవుని ఎరగని వారికి, సువార్తకి
లోబడని వారికి కూడా ఒక ప్రతిదండన దినం అనేది ఉంటుంది. ఇప్పుడు మనం సువార్త చెప్తే వాళ్ళు తిడుతున్నారు, దూషిస్తున్నారు అని, మమ్మల్ని బాధ పెడుతున్నారు, శ్రమ పెడుతున్నారు అని మనం బాధపడుతున్నాం కదా. ఆ రోజు మనకి ఇవ్వబడిన ధన్యత ఏంటో ఇక్కడ ఉంది, చదవండి. చెవినప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుట దేవునికి న్యాయం. ఏంటంట, ఈరోజు మనం చెబుతున్న సువార్తను విని ఎవరెవరైతే మనల్ని బాధ పెట్టారో, దూషించారో, నా ఇంటికి రావద్దన్నారో, లేకపోతే మనల్ని మొహం తిప్పేసుకొని పోయారో, వాళ్ళకి ఆ రోజు ప్రతిదండన దినం రాబోతుంది. ఆ రోజు వాళ్ళకి శ్రమ ఉంటుంది. ఇప్పుడు మనం బాధపడ్డాం కదా, సువార్త చెప్పడం కొరకు కొన్ని మాటలు పడ్డాం, నిందలు పడ్డాం, అవమానం పడ్డ మనందరికీ కూడా ఆ దేవుని యొక్క దేవదూతలతో, దేవునితో కలిసి విశ్రాంతిలోనికి వెళ్తాం మనం. దేవునికి స్తోత్రం. దేవుని విశ్రాంతిలోనికి అనుగ్రహించుట దేవునికి న్యాయమే. న్యాయమైన తీర్పు దేవుడు ఎప్పుడు తీరుస్తాడు. అందుకనే ఏదో నా నామము నిమిత్తము మీరు హింసించబడుతున్నప్పుడల్లా, దూషించబడుతున్నప్పుడల్లా, అవమానపరచబడుతున్నప్పుడల్లా, అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకుతున్నప్పుడల్లా మీరు సంతోషించి ఆనందించండి, మీరు ధన్యులు అంటున్నాడు దేవుడు. అందుకనే ఈరోజు సువార్త కొరకు ఎటువంటి అవమానమైన, నిందైనా మనం ధైర్యంగా భరించాలి, సంతోషంగా భరించాలి. కానీ ఒకవేళ మనము చెప్పలేదనుకోండి, ఎవరు వస్తారు తీర్పులోకి? ఆ ప్రతిదండన దినములలో మనము కూడా ఆ ప్రతిదండన దినంలోకి వెళ్ళిపోతాం. ఈరోజు అక్కడ ఒక జాతుల వారిని నాశనం చేయడానికి కారణం ఏంటంటే, దేవుడు వారికి సమయం ఇచ్చినా వారు మారు మనసు పొందలేదు. ఈరోజు దేవుడు మనల్ని ఒక ప్రత్యేకమైన జనాంగంగా ఏర్పరచుకున్నాడు. దేవుని గుణలక్షణాలు ఏంటో మనం అనుభవించేటట్లు చేశాడు, మనల్ని ఆశీర్వదించాడు, ప్రేమించాడు, దీవించాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ ఉగ్రత నుండి కొద్ది మందినైనా రక్షించాలి. ఆయన కృపగలవాడు కాబట్టి ఆ ఉగ్రత నుండి కొద్ది మందినైనా మనము రక్షించి, తప్పించి దేవుని కృప కిందికి తీసుకొని రావాలి. ఎక్కడ తీసుకొని రావాలి? దేవుని కృప కిందికి, మందిరానికి వారి నడిపించే వారముగా ఉండాలి. లేకపోతే ఆ ప్రతిదండన దినమున లోకం మీదకి రాబోయే ఉగ్రతలో మనం కూడా ఉగ్రతలో పాలు పొందుకుంటాం. తీర్పు దినాన మనము తీర్పులో నిలబడవలసి ఉంటుంది. ఒకవేళ ఆయన నామము కొరకు మనము అవమానమైన, నిందైన భరించి ధైర్యంగా మనం సువార్త చెప్పినట్లయితే, ధైర్యంగా మనం నిలబడినట్లయితే, సంతోషించి ఆనందించినట్లయితే, అప్పుడు దేవునితో మనకి విశ్రాంతి ఉంటుంది, ఆయన దూతలతో కూడా మనకి విశ్రాంతి ఉంటుంది. ఎవరైతే మన సువార్త విని కూడా దానికి లోబడలేదో వారికి శ్రమ ఉంటుంది. వారికి శ్రమ, ప్రతిదండన దినము కదండి. అందుకని ఆ దినమున పాపాన్ని కరుణించొద్దు, కనికరించొద్దు అని దేవుడు ఖచ్చితంగా చెప్పాడు. దేవుడు మనుషులను ప్రేమించే దేవుడే, కానీ వారిలో ఉన్న పాపాన్ని ద్వేషించే దేవుడు. ఆ దినమున మరి భూ సంబంధమైన, ఆ యొక్క శరీర సంబంధమైన పోరాటం ద్వారా ఈరోజు ఒక ఆత్మ సంబంధమైన పోరాటాన్ని దేవుడు మనకు నేర్పుతా ఉన్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు కరుణించే దేవునిగా, ప్రేమ కలిగిన దేవుడిగా మరి ఈ లోకానికి వచ్చాడు, సాత్వికుడిగా, దీనుడిగా వచ్చాడు. కాబట్టి తన సాత్వికాన్ని అందరి ప్రజలు తెలుసుకోవాలని దేవుడు మనందరినీ ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు మనం ఆయన సొత్తైన ప్రజలముగా ఉండి, ఆయన ఎంత గొప్ప దేవుడో, ఎంత మహాదేవుడో, మరి ఎటువంటి కృపగల దేవుడో అందరికీ మనము ప్రచారము చేయడం కొరకే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి మనము అందరము మరి అటువంటి సువార్తను ప్రకటించి అందరినీ ఆయన కృప కిందికి తీసుకొని వచ్చే కృపను ప్రభువైన యేసుక్రీస్తు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.